ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ దర్శన్. ఎన్నో రోజులుగా క్రైస్తవులు అన్యాయాలకు గురవుతూనే ఉన్నారు, అణిచివేయబడుతూనే ఉన్నారు. క్రైస్తవునికి కష్టం వస్తే కనీసం ప్రశ్నించటానికి మనకంటూ ఒక్క నాయకుడు లేడు. క్రైస్తవుడికి ఇబ్బంది కలిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఒక పవర్లో నాయకుడు లేడు, అసెంబ్లీలో ఒక నాయకుడు లేడు, పార్లమెంట్లో ఒక నాయకుడు లేడు. ఏ నాయకుడు? క్రైస్తవ నాయకుడు. ఈరోజు క్రైస్తవులు అనాథల్లాగా, భారతదేశంలో ఉండి కూడా క్రైస్తవుడు పరాయి వాడిలాగా, క్రైస్తవుణ్ణి ఒక పాకిస్తానోడిలాగా దేశం ట్రీట్ చేస్తుంది. ఇది మనందరికీ తెలుసు. ఈరోజు ఒక అవకాశం వస్తే అవకాశాన్ని వాడుకొని ఒక క్రైస్తవ నాయకుడిగా అసెంబ్లీలో నిలబడి క్రైస్తవుల పక్షమున పోరాడటానికి, క్రైస్తవులకు కష్టం కలిగినప్పుడు క్రైస్తవ కంఠం అవటానికి, క్రైస్తవులకు గొంతుకునవ్వటానికి నేను సిద్ధపడి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే నిర్ణయం అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ ఉప ఎన్నికల్లో మీకు తోడుగా, మీ గొంతుకగా ఉండటానికి నేను సిద్ధపడ్డా. నేను నిర్ణయించుకున్నాను, నేను తీర్మానించుకున్నా. మీ తరపున పోరాటానికి, మీ తరపున అన్యాయాన్ని ఎదిరించడానికి, క్రైస్తవుడిగా, క్రైస్తవ నాయకుడిగా ముందుకెళ్ళటానికి, అడుగులేయటానికి సిద్ధపడ్డాను. అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 17 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. నేను కూడా పోటీ చేస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఎవరిని చూసుకొని మీకు ధైర్యం? మీ వెనక ఎవరున్నారు? ఎవరైనా మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారా? లేదంటే నువ్వు ముందుకెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్తున్నారా? లేదంటే మీ వెనకల ఏదైనా పార్టీ నాయకుడు ఉన్నాడా? పార్టీ జెండా ఉందా? అంటే మా వెనక ఏ పార్టీ జెండా లేదు, ఏ నాయకుడు లేడు. క్రైస్తవుల తరపున పోరాట వీరుడిగా అసెంబ్లీలో జెండా పాతటానికి ఒంటరిగా వస్తున్నా, ఒంటరిగా ముందుకు అడుగులేస్తున్నా, ఒంటరిగా పోరాటానికి సిద్ధపడుతున్నా. నా వెనకల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ నాయకుడు లేడు, నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు, ఏ పార్టీ ఏ జెండా నా వెనకల లేదు. నేను ఒంటరిగా ముందుకు వస్తున్నా. చాలామంది అడుగుతున్నారు, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సార్, పోరాడడానికి భయం అక్కర్లేదు, పోరాడటానికి ప్రాపర్టీస్ అక్కర్లా, యుద్ధం చేయటానికి మనకు ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, పొలాలు, మిద్దెలు, మేడలు, బంగారు, వెండి ఏ ఒక్కర్లా. పోరాడడానికి గుండెల్లో ధైర్యం ఉంటే చాలు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే వచ్చింది ధైర్యం. నా క్రైస్తవులు కాలు కింద చెప్పులాగా, చెప్పు కింద మట్టిలాగా అణిచివేయబడుతుంటే ఆ అణిచివేతలో నుంచి పుట్టుకొచ్చింది ధైర్యం. ఇంకెంతకాలం మౌనంగా ఉండాలి? ఇంకెంతకాలం నోరు మెదపకుండా అమాయకుల్లాగా భరించాలి? భరించాం, సహించాం, ఓర్చుకున్నాం. కానీ ఇప్పుడు ప్రశ్నించటానికి ముందుకు అడుగేస్తున్నా. గెలుస్తారా మీరు? మీకు అసలు డిపాజిట్లైనా దక్కుతాయా? అసలు ఒక్క ఓటైనా వస్తుందా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఓట్లు పడతాయా? డిపాజిట్లు దక్కుతాయా? గెలుస్తామా, ఓడిపోతామా కాదు, ప్రయత్నిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. ఇది మొట్టమొదటి అడుగు, మొదటి అడుగు. ఇది తొలి అడుగు. గెలుస్తామా లేదా కాదు, యుద్ధ బరిలో దిగుతున్నాం. యుద్ధ బరిలో దిగుతున్నంత వరకే నా బాధ్యత. ప్రయత్నిస్తా, పోరాడతా, పరిగెడతా. ఎంతవరకు అయితే అంతవరకు పరిగెడతా. న్యాయయుక్తంగా, జ్ఞానయుక్తంగా, ఒక వ్యూహముగా, నా బైబిల్ చెప్పినట్టుగా చక్కగా, నీతిగా నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. క్రైస్తవులందరి కొరకు తీసుకున్న నిర్ణయం ఇది. ఇది నా స్వార్థం కొరకు, నా పేరు కొరకు, నేను గొప్పవాడిని అవటం కొరకు కాదు. కానీ క్రైస్తవులకు ఒక అండ ఉండాలి, క్రైస్తవుడుగా నాయకుడు ఉండాలి, క్రైస్తవులకు ఒక గొంతు ఉండాలి. అసెంబ్లీలో క్రైస్తవుడికి కష్టం జరిగితే క్రైస్తవ సమాజం అంతటి పక్షముగా అసెంబ్లీలో నిలబడి ప్రశ్నించగలిగే దమ్మున్న నాయకుడు ఒకడు కావాలి. యవనస్తుడై ఉండాలి, యువకుడై ఉండాలి, యువ రక్తం కలిగి ఉండాలి, సమర్థవంతుడై ఉండాలి, జ్ఞానం ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, దేవుని సేవ విలువలు తెలిసిన వాడై ఉండాలి.
దేవునితో సంబంధం కలిగిన వాడై ఉండాలి. ఇవన్నీ అర్హతలు కలిగిన వాడిగా దేవుని సహకారంతో, దేవుడిచ్చిన బలముతో, దేవుడు ప్రేరేపణతో నేను ముందుకొస్తున్నా. ఎన్నో ప్రశ్నలు లేస్తున్నాయి, ఎంతోమంది వ్యతిరేకంగా అడుగుతున్నారు ప్రశ్నల్ని. క్రైస్తవులకు కూడా కొంతమంది సందేహాలు ఉండొచ్చు. ఒకటే చెప్తున్నా, నా ఆన్సర్ ఒకటే, ఇది నా తొలి అడుగు. నేను ఎవరి కోసం డ్రాప్ అవను. ఇది క్రైస్తవుల కోసం తీసుకున్న నిర్ణయం. ఇక ఓపిక నశించిపోయి పిల్లిని గదిలో పెట్టి కొడితే తలుపులేసి కిటికీలేసి పిల్లి కూడా తిరగబడుతుంది, పులవుతుంది. అలాగే ఈరోజు క్రైస్తవులందరూ పడి పడి అణిచివేయబడి సహించి భరించి తిట్టించుకొని ఉమ్మించుకొని పేడనీళ్ళు చల్లించుకొని చంపబడి కాల్చివేయబడి అవమానాలు, నిందలు, హింసలు ఇవన్నీ ఎదుర్కొన్నారు, భరించారు, సహించారు. ఇప్పటికీ ఉంది సార్, సహనం ఇప్పటికీ ఉంది, ఓర్పు ఉంది, పడతాం, భరిస్తాం. కానీ అన్యాయంగా మా మీద తిరుగుబాటు చేస్తే మాత్రం, మీరు మత రాజకీయాలు చేసి, కుల రాజకీయాలు చేసి క్రైస్తవుని భారతదేశంలో పరాయి వాడిగా చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. అలాని తిరగబడి మేము అన్యాయంగా ఏది మాట్లాడు, న్యాయంగానే మాట్లాడతాం, ప్రశ్నించే గొంతుకు అవుతాం, న్యాయంగా ప్రశ్నిస్తాం, అన్యాయాన్ని ఎదిరిస్తాం. నేను అదే చెప్పాను. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత వేదికల మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పాను. ప్రవీణ్ పగడాల గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ఆయన మరణం తర్వాత క్రైస్తవత్వం మారింది. ఆ మార్పు ఇదే. ఆ మార్పుకు తొలి అడుగు వేయబోతున్నాను. ఒక ఫ్రెష్ ఎనర్జీతో, ఒక ఫ్రెష్ పవర్ కావాలి అని అడుగులు ముందుకేస్తున్నా. చూస్తున్నారు కదా ఎంత దారుణంగా క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. అడిగే వాళ్ళు లేరనా? ప్రశ్నించే వాళ్ళు లేరనా? పోరాడే వాళ్ళు లేరనా? సార్, మనం పోలీస్ స్టేషన్లకు వెళ్తే కనీసం కుక్కను చూసినట్టు కూడా చూడటంలా. మనకేం కావాలి? పవర్ కావాలి, అధికారం కావాలి. రాజకీయం తప్పేమీ కాదు. కొంతమంది అంటున్నారు సేవకులకి రాజకీయాలు తగవు, క్రైస్తవులకి రాజకీయాలు పడవు. బైబిల్ అవుదా? నేను సువార్థికున్నే, నేను సేవకున్నే, నేను పాస్టర్నే, నేను కొన్ని వేల ప్రసంగాలు చేసిన వాడిని, కొన్ని వేల బహిరంగ సభల్లో నేను వాక్యాలు చెప్పిన వాడిని. చూపించండి. రాజకీయం చేయకూడదు అని ఎక్కడుంది? మన బైబిల్లో భక్తులైన వాళ్ళు రాజులు లేరా? న్యాయాధిపతులు లేరా? నాయకులు లేరా? ప్రజలను పరిపాలించిన వాళ్ళు లేరా? ఉన్నారు సార్. వాళ్ళందరూ మనకు స్ఫూర్తి. దే ఆర్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్, దే ఆర్ అవర్ ఇన్స్పిరేషన్. అధికారులను నియమించిన వాడు నా దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇంకెంతకాలం సార్ బానిస సంఖ్యలతో బ్రతుకుతాం? ఇప్పటికైనా సంఖ్యలు తెంపుకో, న్యాయపక్షంగా నిలబడి అన్యాయాన్ని ప్రశ్నించు. నీ వల్ల కాదా? నా వెనక నిలబడు. నాలాంటి వాళ్ళు సహకరించండి, నాలాంటి వాడిని సపోర్ట్ చేయండి. మన క్రైస్తవుల్ని మనం కాపాడుకుందాం. ఇంకెంతకాలం ఈ అణిచివేయబడతాం? ధైర్యం ఉంది. రాజకీయాల్లోకి వెళ్ళాలంటే డబ్బే ఉండాలా? మా నాన్న రాజకీయ నాయకుడై ఉండాలా? మా అన్న రాజకీయ నాయకుడై ఉండాలా? మా పూర్వీకులు ఎవరైనా రాజకీయ నాయకులై ఉండాలా? కాదు. నా సృష్టికర్త అయిన దేవుడే అధికారులను నియమించగలిగిన వాడు, భూమి అంతటి మీద అధికారం కలిగిన వాడు. ఆది కాండంలో దేవుడు మొదటి సృష్టి చేసినప్పుడు చెప్పాడు, భూమి మీద సర్వాధికారం నీకు ఇవ్వబడింది అని. గాడ్ గేవ్ ద డొమినియన్ ఓవర్ ద ఎర్త్. ఆ అధికారం తీసుకొని ఈరోజు అడుగులు ముందుకేస్తున్నా. భయపడేది లేదు, ఎలాంటి ప్రలోభాలకు తల వంచేది లేదు. అవకాశం వచ్చింది, వాడుకుంటున్నా. గెలుస్తామా లేదా దైవేచ్ఛది, దేవుని నిర్ణయం. అది ప్రయత్నిస్తున్నాం. ఇది మొదటి అడుగు మాత్రమే. ఈ ఎన్నికలతో చావో రేవో తేలదు. ఇది మొదటి అడుగే. ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సింది. నేను పోటీ చేస్తున్నా, నాకు సహకరించండి. క్రైస్తవ సమాజం అంతటికి 2 చేతులు జోడించి మీ అభినయ్ దర్శన్ అర్జిస్తున్నాను. సహకరించండి, సపోర్ట్ చేయండి. ఇప్పటికే కొన్ని వందల మంది మీరు నాకు ఫోన్లు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు, యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు. దాదాపుగా 95% మీరందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ అన్న మంచి నిర్ణయం తీసుకున్నారన్న, దేవుడి మీ పక్షంగా ఉన్నారు, మీరు గెలుస్తారన్నా, మీరు ముందుకెళ్ళండి అన్నా, మీరు పదండి అన్నా, మేము ఉన్నామన్నా అని మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. రియలీ ఐఎమ్ సో హ్యాపీ.
టు హియర్ దట్ సౌండ్ ఫ్రమ్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. మన క్రైస్తవ సమాజం నుంచి ఆ వాయిస్ వినటానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికంటే ముందు అజయ్ బాబు నేను ఇద్దరం కలిసి పోల్ పెట్టాం యూట్యూబ్లో, అలాగే వాట్సాప్ గ్రూప్స్లో అన్నింటిలో కూడా పోల్ పెట్టాం. అంటే ఇలా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం, ఇలా ఉప ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో పాల్గొనాలనుకుంటున్నాం, పోటీ చేయాలనుకుంటున్నాం, వద్దా పోటీ చేయమంటారా, సపోర్ట్ చేస్తారా అని పెట్టినప్పుడు 75% పోటీ చేయండి అని వచ్చింది. 75% అంటే మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ సపోర్టింగ్గా ముందుకొచ్చారు. కాబట్టి మీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మేము తీసుకున్న నిర్ణయంలో మేము నిలబడుతున్నాం. నేను పోటీ చేస్తున్నాను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా. సో మీరందరూ సహకరించండి. అజయ్ బాబు నాకు సపోర్ట్ ఉన్నాడు, సిఎండిఎఫ్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, మన సిపిఎఫ్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ అన్ని రకాలుగా. మీరు ఏ రకంగా సపోర్ట్ చేయగలిగితే ఆ రకంగా సపోర్ట్ చేయండి. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలాఖరుకు రాబోతుంది కాబట్టి మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో ఆ బై ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు కమింగ్ వీక్లో నెక్స్ట్ వీక్ విదిన్ కపుల్ ఆఫ్ డేస్లో హైదరాబాద్కి వెళ్తున్నాం. మేము హైదరాబాద్కి వెళ్ళి ఒక 1 month అక్కడ స్టే చేయాలి, 1 నెల రోజులు అక్కడ ఉండాలి, ప్రజల మధ్యలోకి కూడా వెళ్తాం. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బోరబండ, కృష్ణానగర్ కొన్ని ఏరియాస్ని మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఆ ఏరియాస్లో మేము వెళ్ళి ప్రజల్ని కలిసి వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్ ఏంటి, గతంలో రాజకీయ నాయకులు వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారా, నెరవేర్చారా లేదా, అసలు వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం, వాటిని తెర ముందుకు తీసుకొని వస్తాం. మేము చేయగలిగినంత మేము చేస్తాం. ప్రజలకు మా మీద భరోసా కలిగే విధంగా ఒక ఎజెండాతో ముందుకు వస్తాం. ఆ ఎజెండా ప్రజల ముందు తీసుకొని వస్తాం. సో ఎన్నో సందేహాలు ఉన్నాయి, ప్రతిరోజు ఆ సందేహాలన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను నేను. సో మన సిపిఎఫ్ మీడియా ద్వారా ఇదే నేను ఫస్ట్ టైం అనౌన్స్ చేస్తున్నాను. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో రాబోతున్న ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సిపిఎఫ్ అభినయ్ దర్శన్ అనే నేను పోటీ చేయబోతున్నాను. ఈ రేస్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో తలపడటానికి సిద్ధమే. అయితే మన వాళ్ళు కొంతమంది నాకు టెక్స్ట్ చేస్తున్నారు వాట్సాప్లో, అన్న బీ కేర్ఫుల్, ఎక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దండి, అసలు మీరు ఎక్కడ ఏ స్టెప్ తీసుకుంటున్నారు, మీ నెక్స్ట్ మూమెంట్ ఏంటో ఎవరికి, మీ మూమెంట్స్ ఎవరికి తెలియకూడదు, మీ డెసిషన్స్, మీ నిర్ణయాలు ఎవరికి చెప్పకండి, కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో మీరు పోటీ పడుతున్నారు, రిస్క్లో ఉన్నారు మీరు అని చెప్తున్నారు. ఒకటే చెప్తున్నా, నా సేఫ్టీలో నేను ఉంటాను. ఎంత సేఫ్టీ నాకున్నా, నా 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 టీం ఎంతమంది నాతో ఉన్నా సరే, నా దేవుడి కృప, నా దేవుడి హస్తపు నీడలో నేను ఉన్నంతకాలం నన్ను ఎవ్వరూ ముట్టలేరు, నా దేవుని చిత్తం లేకుండా నన్ను ఎవ్వరు టచ్ చేయలేరు అన్న ధైర్యంతో నేను ఈ బరిలో దిగుతున్నా. ఈ రేసులో నేను కూడా పాల్గొంటున్నా. పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడడానికి సిద్ధం. ఎందుకంటే మీకులాగా నేను కూడా మౌనంగా ఉండిపోతే ఇక మనం న్యాయం ఎప్పుడు మనకు నిలబడుతుంది మన పక్షాన. చూస్తున్నారు కదా, ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా ప్రభుత్వాలు ఏవి మాట్లాడాల, ఏ నాయకుడు నోరో తెలవాల, ఏ న్యాయము రాలా, అది అలా వదిలేశారు, అలా అయిపోయింది. ప్రశ్నించే గొంతుకలన్నీ మూసుకుపోయాయి. మన తరపున ఎవ్వరూ లేరు. ఏ నాయకు ఒకరు చెప్పండి, ఒక పార్టీ చెప్పండి, వైసీపీయా, టీడీపీనా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, జనసేననా, ఏ పార్టీ క్రైస్తవులకు పక్షంగా నిలబడి చెప్పండి, ఏ పార్టీ నాయకుడు క్రైస్తవులకి ఫేవర్గా ఉంటున్నాడు చెప్పండి. క్రైస్తవుడు పరాయుడు అయిపోయాడు సార్ భారతదేశంలో. ఈరోజు కూడా మనం కళ్ళు తెరవకపోతే, ఈరోజు డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే మన బ్రతుకు అధపాతాళానికి వెళ్ళిపోతాయి. అందుకే డేరింగ్ స్టెప్ తీసుకున్నాం. క్రైస్తవులారా, మీరందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి నేను అడుగుతున్నాను, ఎవరైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నారో మన క్రైస్తవులు, నాకు సర్టిఫికెట్లో బీసీసీ క్రిస్టియన్ అని ఉన్న క్రైస్తవులు కాదు, చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్తోనే మాట్లాడుతున్నా. నువ్వు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ కావచ్చు, వాట్ ఎవర్ యువర్ క్యాస్ట్ ఇట్ ఈస్,
నీ కులంతో నాకు అవసరంలా, నీ నీ మతంతో నాకు అవసరంలా. నువ్వు చర్చ్ గోయింగ్ క్రిస్టియన్ అయితే చాలు, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే చాలు, నువ్వు యేసయ్యని నమ్ముకొని ఉంటే చాలు. మీతోనే నాకు అవసరం, మీకోసమే నేను వస్తున్నా, మీకోసమే నేను పరిగెడుతున్నా, మీకోసమే డేరింగ్ స్టెప్ తీసుకున్నా. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఇక నష్టపోకూడదని నేను నిలబడి మాట్లాడడానికి సిద్ధపడుతున్నా. రాజకీయాలకు రాకూడదంటే రావచ్చు అంటే కొంతమంది అంటున్నారు ఏమనంటే, రాజకీయాల్లోకి వస్తే అక్కడ బుడద ఉంటుంది, అక్కడ చెడు ఉంటుంది, పాపం ఉంటుంది, అన్యాయాలు ఉంటాయి, అక్రమాలు ఉంటాయి, అవినీతి ఉంటుంది, దౌర్జన్యాలు చేయాల్సి వస్తుంది. అంటే సార్, మనం తిరుగుతున్న లోకమంతా కూడా ఇట్లే ఉన్నాయి. ఒక ఉద్యోగంలో ఇలాంటి అవినీతి ఉంది, వ్యాపారాల్లో అవినీతి ఉంది, ఫ్యామిలీస్లో అవినీతి ఉంది. మనం మంచిగా ఉంటే ఎంత చెడు మధ్యలో ఉన్నా మనం చెడిపోయేవాడు ఎంత మంచి మనుషుల మధ్యలో ఉన్నా చెడిపోతాడు. అది డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. అది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయాలకు వెళ్తే చెడిపోతామని రాజకీయాల్లోకి వెళ్ళకూడదన్న ఆ ఫిలాసఫీయే రాంగ్ అంట. నేను ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, విలియం కేరీ బైబిల్ని 40 భాషల్లో తర్జుమా చేసినటువంటి గొప్ప స్వార్థికుడు, దేశాలు దాటుకొని సముద్రాలు దాటుకొని రోజులకు రోజులు ప్రయాణాలు చేసి ఇండియాకి వచ్చి మన భాష నేర్చుకొని స్వార్థ ప్రకటించిన మహానుభావుడు, మిషనరీ. ఏం చేశాడు ఆయన? స్వార్థ మాత్రం ప్రకటించలా. అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉన్నది హైందవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే అన్యాయాన్ని ప్రశ్నించాడు. ఒక మిషనరీ, క్రీస్తు కొరకు హతసాక్షి కాబడినవాడు, క్రీస్తు కొరకు భార్యని బిడ్డను కూడా పోగొట్టుకున్నవాడు ఏం చేశాడు తెలుసా? అన్యాయాన్ని ప్రశ్నించాడు. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యని కూడా చితిలో కాల్చివేయాలి. ఇది ఎవరిది? క్రైస్తవుల సిద్ధాంతం కాదు కదా, క్రైస్తవుల ట్రెడిషన్ కాదు కదా, అది హైందవులది కదా. మనకెందుకు? మనం వచ్చింది స్వార్థ ప్రకటించుకోవడానికి, భారతదేశానికి స్వార్థ ప్రకటించుకుందామని నోటి మీద వేలేసుకుని ఆయన ఉండలేదు. స్వార్థికున్నైనా కూడా అన్యాయం జరుగుతున్న దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాల్సిన బాధ్యత నా దేవుడు నాకు ఇచ్చాడని ఒక మిషనరీ సతీ సహగమనానికి ఎదురు నిలబడి అన్యాయాన్ని నోరెత్తి గలమెత్తి ప్రశ్నించి, ఈరోజు భర్త చచ్చిపోయిన భార్యలు ఎందుకు బతుకున్నారు తెలుసా? మీ నాన్న చచ్చిపోయిన అమ్మ ఎందుకు బతుకుంది తెలుసా? మీ తాతయ్య చచ్చిపోయిన మీ అమ్మమ్మ బతుకుంది ఎందుకు తెలుసా? క్రైస్తవ మిషనరీ, క్రిస్టియన్ మిషనరీ చేసినటువంటి పోరాటం. అదే రూట్ నేను ఎంచుకున్నా. క్రైస్తవుడు నాకెందుకులే అనుకోలేదే, నేను అలాగే నాకెందుకులే అనుకోను. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అందరి కోసమే నేను వస్తున్నాను, బరిలో దిగుతున్నా, పోటీలో పాల్గొంటున్నా. గెలుపోటములు దేవుని చిత్తం. నా శక్తి లోపం లేకుండా నేను చేయగలిగినంత నేను చేస్తున్నా. క్రైస్తవులు 95% ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ సపోర్టింగ్ మీ. ఐఎమ్ వెరీ 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 వెల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మీ అందరికీ నేను కృతజ్ఞునై ఉన్నాను. మీ అందరి సహకారం, మీ అందరి ప్రార్థన, మీ అందరి తోడు నాకు కావాలి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నన్ను ఎత్తిపట్టుకోండి. అలాగే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి చర్చెస్ అన్నిటిని మేము కలుస్తాం. అక్కడ స్థానికంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘ కాపరులతో మేము మాట్లాడతాం, సంఘ పెద్దలతో మేము మాట్లాడతాం, వీలైనంత మందిని సంప్రదిస్తాం. టైం చాలా షార్ట్గా ఉంది కాబట్టి మేము చేయగలిగినన్ని మేము చేస్తాం. ప్రజల మధ్యలోకి వెళ్తాం. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్స్ ఉన్నాయి మన చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్వి? ఏది అఫీషియల్ కౌంట్ కాదు నేను అంటుంది. అఫీషియల్ కౌంట్ అయితే 2.2% ఉంది కాదు, నేను అంటుంది అది కాదు. చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ కౌంట్ మనకు కావాలి, ఎంత శాతం ఉంది అనేది. సో ఇవన్నీ కూడా తీసుకుంటాం, ఇవన్నీ కూడా మేము క్యాల్కులేట్ చేసుకుంటాం, బరిలోకి దిగుతున్నాం. మేము చేయాల్సినవన్నీ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి కష్టం మేము పడతాం, ఇంటర్వ్యూస్ ఇస్తాం, ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాం. క్రైస్తవులు ఏం అవసరాలు ఉన్నాయి మాట్లాడతాం, క్రైస్తవులు ఎక్కడ నష్టపోతున్నారు మాట్లాడతాం, క్రైస్తవ నాయకుడు రాజకీయాలకు వెళ్ళాల్సిన అవసరత అంత ఎమర్జెన్సీ ఏముంది దీనికి నేను మాట్లాడతా. ప్రతి విషయం ఈ రోజుతోనే కాదు, ఇది మొదలు మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే, అంతం ఘనంగా ఉండబోతుంది. సో క్రైస్తవులారా, మీ అందరూ నాకు సహకరించండి. మీరందరూ అన్ని విధాలుగా సహకారం నాకు కావాలి. ఎందుకంటే నా వెనకాల ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు, నా వెనకాల పెద్ద పెద్ద బలశూరులు ఎవరు లేరు. దేవుడు నాకున్నాడు. నా దేవుడు నియమించినటువంటి నా కుటుంబీకులైనటువంటి క్రైస్తవులందరూ మీరు నాకున్నారు.
మీరిచ్చే సహకారంతోనే నేను ఒక్కొక్క అడుగు ముందుకేయగలుగుతాను. మీరిచ్చే సహకారంతోనే నేను విజయం వైపు నడవగలుగుతాను. మీరిచ్చే సహకారంతోనే ఎంతటి శత్రువునైనా సరే ఢీకొనగలుగుతాను. మీరిచ్చే సహకారంతోనే ఎంత దూరమైన ప్రయాణం చేస్తా. మీరిచ్చే సహకారంతోనే అసెంబ్లీలో గలం విప్పే వరకు పరిగెడుతూనే ఉంటా. అలసిపోయేది లేదు, వెనకడుగేస్తే లేదు. ఐ నెవర్ గివ్ అప్ దిస్ రేస్. ఈ పరుగు పందెంలో నుంచి వెనకడుగు వేసేది లేదు, ఆగిపోయేది లేదు, అలసిపోయేది లేదు. సో క్రైస్తవులారా, మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మీకు తోచిన రీతిలో నాకు సపోర్ట్ చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.